కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో వందనాలు. అందరికి వందనాలు. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. సంఘక్రమం ప్రకారముగా శుక్రవారము మత్తయి సువార్త ధ్యానంలో మనమున్నాం. మొదటి అధ్యాయం నుండి ఇంతవరకు దేవుడు మనల్ని నడిపిస్తూ అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను మనకు తెలియచేస్తూ 21వ అధ్యాయంలో చివరిలో మనము ఉన్నాం. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. గడిచిన వారాలలో మనము వింటూ వచ్చాము. ఇక్కడ 2 ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా, ఆ 2 ఉపమానాలు కూడా ఎవరి గురించి అంటే ఆ యొక్క శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి, ప్రధాన యాజకుల గురించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. గనుకనే వారు యేసుక్రీస్తు ప్రభును పట్టుకోవాలనుకున్నారు, చంపాలనుకున్నారు. మా గురించి చెప్పినావు నువ్వు అని చెప్పి ఇక్కడ ఇంకొక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమిటా ఉపమానము అని అంటే, ఈ భాగములో మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుండి 40 వచనం వరకు ఈ భాగం ఉపమానం ఉంటుందన్నమాట. ఏమిటా ఉపమానము అంటే, ఒక యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉన్నింది. ఆ ద్రాక్ష తోటను వేరే వాళ్ళకు గుత్తకు ఇచ్చాడు. ఆ యొక్క గుత్త సమయంలో, కాపు కాసి గుత్త సమయంలో తన గుత్త తనకిమ్మని తన దాసులను పంపాడు. అయితే వారు కొంతమందిని కొట్టినట్లుగా, కొంతమందిని అవమానపరిచినట్లుగా, వారు అన్యాయస్తులుగా ఉన్నారు, వారు దుర్మార్గులుగా ఉన్నారు. ఆ యజమానునికి ఇవ్వవలసినటువంటి గుత్త, ఆ యజమానుడికి ఇవ్వవలసినటువంటి భాగము ఇవ్వకుండా యజమానుడు పంపినటువంటి దాసులను కొట్టడము, చంపడము జరిగింది. ఆ తరువాత చివరికి నా కుమారుణ్ణి సన్మానించెదరు అనుకొని తన కుమారుని పంపితే, ఇదిగో ఇతడు వారసుడు కాబట్టి ఇతన్ని చంపి ఈ తోట వెలుపల పూడ్చిపెడదాం రండి, అప్పుడు స్వాస్థ్యము మనదవుతుంది అనుకొని తన కుమారుణ్ణి చంపేశారంట. తోట వెలుపల పూడ్చేశారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, ఆ యజమానుడు ఏం చేస్తాడు ఇంకా అని అన్నప్పుడు, ఆ యజమానుడు ఏం చేస్తాడంటే వారి మీదికి దండ్లను పంపి, లేకపోతే సైనికులను పంపి, ఆ చెడ్డవారిని, దుర్మార్గులను సంహరించి దాని కాలమందు ఫలమిచ్చేటటువంటి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోటను గుత్తకు ఇస్తాడు అని అన్నారు. ఈ ఉపమానం ఎవరి గురించో కాదు, మీ గురించే అని యేసు ప్రభు అక్కడ తేట తెల్లం చేసినట్లుగా మనకు కనపడుతుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇల్లు కట్టివారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయింది అని తన కుమారుని గురించి చెబుతూ, తోట యజమానుడు దేవుడని, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని, ఇకపోతే యేసుక్రీస్తు ప్రభువును నిరాకరించినది ఎవరు అని అంటే ఆ తోట గుత్తదారులు అని చెప్పి అక్కడ ఆ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు వివరించినట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ 43వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఉపమానం చెప్పినా అది భూలోకములో నుండి దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే పరలోకానికి. అది ఒక సాదృశ్యముగా, ఎందుకంటే పరలోక విషయాలు చెప్తే మనకు తెలియదు కదా, కాబట్టి భూలోక విషయాలనే తీసుకొని ఇలా ఉంటుంది అని ఉపమానం చెప్తూ వచ్చాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి
దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏమిటంటే, దేవుడిచ్చే పరలోక రాజ్యము ఎవరికి చెందుతుంది? దేవుడిచ్చే పరలోక రాజ్యము ఎవరికి చెందుతుంది? ఎవరికంటే వారికి చెందుతుందా? ప్రార్థనకు వచ్చే వాళ్ళందరికీ చెందుతుందా? లేకపోతే దేవుని బిడ్డని చెప్పుకునే వాళ్ళందరికీ అందరికీ చెందుతుందా? క్రైస్తవులను చెప్పుకునే వారికి చెందుతుందా? దేవుని రాజ్యము మీ యొద్ద నుండి ఏమైందంట? తొలగింపబడింది. దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడింది. తొలగింపబడి ఎవరికి? వేరే వాళ్లకు అది అప్పగింపబడతా ఉంది. వేరే వాళ్లకు ఏమవుతుంది? ఇయ్యబడుతూ ఉన్నది. ప్రియమైన వారలారా, దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన వాడు, సమస్త జనులను సృష్టించిన వాడు. ఆయన సృష్టికర్త. అయితే మానవుడు దేవుని ఆజ్ఞకు విధేయుడు కాక అవిధేయుడైపోయి దేవుని రాజ్యమును చేరుకోలేకపోతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నాకు ఒక ప్రత్యేక జనాంగము కావాలి అనుకున్నాడు. నాకొక ప్రత్యేక జనాంగము కావాలనుకున్నాడు. అనుకునే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడి, అబ్రహాములో నుండి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును అన్నాడు. నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును అన్నాడు. ప్రియమైన వారలారా, లోకమంతా దేవుని సన్నిధిలో చెడిపోయింది. లోకమంతటిని జలప్రళయం ద్వారా దేవుడు ముంచేశాడు. అయితే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిపరుడవై ఉన్నావు, నీతిమంతుడవై ఉన్నావు అని నోవాహు కుటుంబాన్ని ఓడ ద్వారా రక్షించాడు. ఆ తర్వాత సమస్త జీవకోటిని జీవంతో బ్రతికించినట్లుగా ఓడలో బ్రతికించాడు. ఆ నోవాహులో నుండి వచ్చినటువంటి వారిలో నుండే ఆదామును దేవుడు ఎన్నుకున్నాడు. ఆదాములో నుండే ఇస్సాకు నుండి యాకోబు నుండి 12 గోత్రకర్తలు, వారిలో నుండి ఇశ్రాయేలీయులందరూ బయటకు వచ్చారు. వారిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. వారిని మాత్రమే కాదు, ఎవరైతే వారు ఎరిగిన దేవుణ్ణి ఎరుగుతారో వారు కూడా దేవునికి ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నా యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులతో చెప్పు, సమస్త భూమి నాదే, అయితే మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను మీరుంటారు నాకు. ఎందుకు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. గనుకనే నేను మిమ్మల్ని ఏం చేశాను? ప్రత్యేకపరుచుకున్నా. ప్రియమైన వారలారా, గమనించండి. ఈలాగున దేవుడు ఒక జనాంగాన్ని ప్రత్యేకపరుచుకుంటే వారు ఏమైపోయారు అంటే, దేవుని ఆశీర్వాదం మాదే కదా. అంటే వారు పరలోకం వైపు చూడకుండా దేని వైపు చూస్తున్నంటే భూలోకం వైపే వారు చూస్తున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించినప్పుడు
యేసుక్రీస్తు ప్రభు వారిని వారు నిరాకరించారంట. వారు ఏం చేశారు? నిరాకరించారు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిని. చాలు. ఏమిటంట? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాని నిరాకరించి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేశారంట? వాళ్ళు నిరాకరించారు, వద్దు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమన్నారు? నువ్వు మాకు వద్దు అన్నారు. ప్రేమైన వారిలా నిరాకరించారు. ఎందుకు వారు నిరాకరించారు? వారిలో ఉన్నటువంటి గర్వం, వారిలో ఉన్నటువంటి అహంకారం, వారిలో ఉన్నటువంటి, గమనించండి, దేవుడు మా సొత్తు అనేటటువంటి అహంకారము, మేము అబ్రహాము సంతానము అనేటటువంటి అహంకారము. అంటే వారు ఎప్పుడు చూసినా భూలోక సంబంధమైన వాటిని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏమిటంటే పరలోకం అనేది ఉంది, నరకం అనేది ఉంది. భూలోకం ఎట్లయితే ఉందో పరలోకం ఉంది, నరకము కూడా ఉంది. చాలా మంది లోకంలో అంటుంటారు, నువ్వు చూసినావా? ఏమని? పరలోకం ఉందని నువ్వు చూసినావా? నరకం ఉందని నువ్వు చూసినావా? నువ్వు పుట్టక ముందు ఈ భూమి ఉందని నీకు తెలుసునా? ఎప్పుడు తెలిసింది? పుట్టిన తర్వాత తెలిసింది. పరలోకం ఉంది, నరకం ఉందని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు చచ్చిన తర్వాత తెలుస్తుంది. అలా నరకంలో పడకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అయితే యేసు ప్రభు వారు చెప్పిన చక్కని మాటను చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11-12 వచనములు. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి ఎవరితో కూర్చుంటారంట? అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను. ఎక్కడ? పరలోకమందు కూర్చుందురు. రాజ్య సంబంధులు ఏమైపోతారంట? ఏ రాజ్య సంబంధులు? మాదిది అనుకున్న వాళ్ళు. అంటే వారు దేనిపైన దృష్టి పెట్టారు? ఆ భూలోకం పైనే. ప్రేమైన వారిలా ఎవరిని నిరాకరించారు వాళ్ళు? పరిశుద్ధుడును నీతిమంతుడునైన యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు ఏం చేశారు? నిరాకరించారు. ఇప్పుడు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసునా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఆనాడు దేవుడు ఇశ్రాయేలీయులతో అన్నాడు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధ జనము అన్నాడు. ఇప్పుడు గమనించండి, అందరితో దేవుడు అంటున్నాడు ఏమని? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన
ప్రజలునై ఉన్నారు. 10వ వచనం చదువు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది ఒక జనాంగం గురించి వ్రాయబల్లా. ఇది ఒక జనాంగం గురించి రాయబల్లా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో, వారు ఎవరైనా సరే, లోకంలో ప్రపంచంలో ఏ మూల ఉన్నవారైనా సరే, ఏ దేశస్థులైనా సరే, ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే, వారు ఏమవుతున్నారంటే వారు చీకటిలో నుండి వెలుగులోనికి దాటబడుతున్నారు. వారు ఏమవుతున్నారంటే ఏర్పరచబడిన వంశమవుతున్నారు. వారు రాజులైన యాజక సమూహం అవుతున్నారు. వారు దేవుని సొత్తైన ప్రజలవుతున్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎందుకు? దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడింది. దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని కాలమందు ఫలమిచ్చు జనులకు ఇయ్యబడింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకు వారి యొద్ద నుండి తొలగింపబడింది? వారు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును ఏం చేశారు? నిరాకరించారు. అందుకనే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మమిస్తూ ఉంటే అనేకులు నమ్మి విశ్వసించి పాపక్షమాపణ పొందుతూ ఏం చేస్తున్నారంట? బాప్తిస్మం పొందుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినారు, మేము ఎవరము? అబ్రహాము సంతానం కదా, మాకెందుకు బాప్తిస్మము అంటున్నారు. అప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నాడు, ఏమని తెలిసిన? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచవద్దు. దేవుడు అబ్రహామునకు ఈ రాళ్ల వలన పిల్లలను పుట్టింపగలడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆ 10వ వచనంలో కంటిన్యూగా అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. ఎవడైతే మంచి ఫలము ఫలింపరో వారు ఏమవుతారు? నరకబడి అగ్నిలో వేయబడతారు. ఫలించకపోతే. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, వారి నుండి దేవుని రాజ్యము, పరలోక రాజ్యము వారి నుండి తొలగింపబడి ఎవరికి వచ్చిందంట? ఇప్పుడు దాని కాలమందు ఫలమిచ్చు వారికి ఇయ్యబడింది. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నాము? మనము ఏ పరిస్థితిలో ఉన్నాము? ఆనాటి శాస్త్రుల్లాగా, పరిసయ్యులలాగా, ప్రధాన యాజకులలాగా ఉన్నామా? మాకు తెలుసు, యేసు ప్రభు మావాడే కదా, మేము సంఘములో ఉన్నవారమే కదా అని ఆనాటి శాస్త్రుల్లాగా, పరిసయ్యులలాగా, ప్రధాన యాజకులలాగా నిరాకరిస్తున్నారా? దేవునికి చెందవలసినటువంటి గుత్త, దేవునికి చెందవలసినటువంటి ఫలము దేవునికి ఇవ్వకుండా వారు నిరాకరించినట్లుగా ఈనాడు నిరాకరిస్తున్నారా? అయితే నీ యొద్ద నుండి కూడా దేవుని రాజ్యము తొలగింపబడుతుంది. జాగ్రత్త.
ఆనాడు వారి యొద్ద నుండి దేవుని రాజ్యం తొలగింపబడినట్లుగా ఈనాడు నీ యొద్ద నుండి కూడా తొలగింపబడుతుంది. మనము ఎవరము? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు? మనం ఎవరము? ఇది మనము తెలుసుకోకపోతే దేవుని పిల్లలమని చెప్పుకొని కూడా వ్యర్థమే. మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించా. ఎందుకు? మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. మీరేం కావాలి? ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. మనం ఎవరమని వాక్యం చెబుతుందంటే చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మనము దేవుని వ్యవసాయమునై ఉన్నాం. మనము దేవుని వ్యవసాయమై ఉన్నాం. వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయకుడు ఆ భూమి ఎవరి కొరకు ఫలించాలి? వ్యవసాయం చేసేవాని కొరకు ఫలించాలి. తన కొరకు ఫలిస్తుందా? వ్యవసాయం చేసేవాని కొరకు ఫలిస్తుందా? అవును కదా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మనకు కావలసిన మాట మొదట్లోనే ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది? అక్కడ మనము దేవుని కొరకు ఫలములు ఫలించునట్లు మనము దేవుని కొరకు ఫలములు ఫలించునట్లు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మనం దేవుని కొరకు ఏం కావాలంట? ఫలము ఫలించాలి. మనం ఆయన చెట్టు అయి ఉన్నాం, మనం ఆయన వ్యవసాయం అయి ఉన్నాం, మనం ఆయన భూమి అయి ఉన్నాం, మనం ఆయన పొలమై ఉన్నాం. కాబట్టి మన ఫలములు ఎవరి కొరకంటే దేవుని కొరకు మన ఫలము. అందుకని మనం దేవుని కొరకు ఫలములు ఫలించాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని వాక్యం చెప్తుంది. అగ్నిలో వేయబడుతుంది. ఎందుకు? దేవుని రాజ్యం వారి యొద్ద నుండి తొలగింపబడింది అంటే దేవునికి చెందవలసినటువంటి ఫలములు వారు దేవునికి ఇవ్వలేదు. మనము దేవునికి చెందవలసిన ఫలములు మనం ఇచ్చుదుముగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది. నా రాజ్యము పరలోక సంబంధమైంది. మనము యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించింది ఎందుకు అంటే పరలోకం చేరడానికే. పరలోకం చేరాలి అంటే గమనించండి, ఈ లోకంలో దేవుని కొరకు మనం ఫలము ఫలించుదుముగాక. ఎవరి కొరకు? దేవుని రాజ్యము. ఎవరు దేవుని రాజ్యమును చేరుకుంటారు? ఎవరి కొరకు దేవుని రాజ్యం సిద్ధపరచబడింది అని అంటే దేవుని కొరకు ఫలములు ఫలించే వారి కొరకే.
అలా దేవుని కొరకు ఫలము ఫలించాలి అంటే భూమి దున్నబడినట్లుగా మన హృదయము దున్నబడునుగాక. భూమిలో విత్తనము వేయబడినట్లుగా మన హృదయంలో వాక్యమనే విత్తనము వేయబడునుగాక. భూమిపైన నీరు వర్షము పడినట్లుగా, చిలకరించినట్లుగా మన పైన వాక్యమనే వర్షము కుమ్మరింపబడునుగాక. అలా ఎవరైతే దున్నబడతారో, ఎవరైతే విత్తబడతారో, ఎవరైతే వర్షమనే వాక్యము ద్వారా తడపబడతారో వారు దేవుని కొరకు ఒకడు 30 ఒకడు 60 ఒకడు 100 ఫలిస్తారు. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఒక చెట్టు చూడండి, ఒక చెట్టు పెరిగినంత వరకు తన కొరకు పెరుగుతుంది. ఫలములు వచ్చే సమయానికి ఎవరి కొరకు ఫలములు? ఎవరైతే ఆ చెట్టును నాటారో, ఎవరైతే ఆ చెట్టుకు నీరు పోశారో, ఎవరైతే ఆ చెట్టు బాగోగులు చూశారో, ఆ చెట్టు ఎవరికి సంబంధించిందో వారి కొరకు ఆ ఫలములు ఫలిస్తుంది. వారి కొరకు ఎప్పుడు కూడా ఆ చెట్టు నా ఫలములు నేనే తినాలి అనుకుంటుందా? నా ఫలములు నేనే తినాలనుకుంటుందా? అనుకోదు. ఎవరి కొరకు చెట్టా నువ్వు ఫలిస్తుండేది అంటే నన్ను నాటిన వారి కొరకు. నేను ఎవరి దాననో వారి కొరకు నేను ఫలములు ఫలించ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకని యేసుప్రభు చక్కటి మాటను మాట్లాడాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు దేవుని రాజ్యమును నిరాకరించారు. వారి యొద్ద నుండి దేవుని రాజ్యము తొలగింపబడింది. ఎవరికి ఇవ్వబడింది? తన కాలమందు ఫలమిచ్చు వారికి. తన కాలమందు ఫలమిచ్చు వారికి. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము కూడా దేవుని కొరకు ఫలములు ఫలించుదుము గాక. దేవుని కొరకు ఫలములు ఫలించి నిత్యరాజ్యములో చేరుదుము గాక. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్.